ఏంట్రా ఇది? అరే నీ అబ్బా. యూనివర్సిటీ 100 పుషప్స్ అండ్ 10 minutes ప్లాంక్ అయిపోయింది. అండ్ ఈరోజు ఎగ్జామ్ లేదు, సో జిమ్కి వెళ్ళా అండ్ 90 kilograms బెల్ట్ వేసుకొని స్క్వాట్ చేసా స్మిత్ మిషన్ పైన. ఈసారి మాత్రం స్క్వాట్ కొంచెం తేడా కొట్టిందనమాట. ఆల్మోస్ట్ ఎలా అంటే ఒకలాంటి వాడిసే నిద్ర మత్తు, ఒకలాంటి మత్తులోకి వెళ్ళిపోయా బార్ పైకి తీసుకొచ్చేటప్పుడు. ఐ థాట్ ఐ విల్ ఫాల్ అండ్ ఐ విల్ బ్లాక్ అవుట్. చచ్చిపోతుంటా కానీ అలా అవ్వలేదు లక్కీలీ. ఎందుకంటే మార్నింగ్ నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినలేదు అండ్ ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా లంచ్ గట్టిగా పడలేదు. సో అందువల్ల నాకు తెలిసి ఎనర్జీ లో అయిపోయింది. అండ్ 40 స్క్వాట్స్ చేశా, అంటే నార్మల్ స్క్వాట్స్ 40 చేశా అండ్ లెగ్ ప్రెస్ 80 kilograms-తో ఒక 5 to 6 reps అరౌండ్ 3 sets ఏమో చేశా. లెగ్ ఎక్స్టెన్షన్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అవన్నీ అయిపోయాయి. అండ్ ఈరోజు పిఆర్ మాత్రం హెక్స్ బార్ మీద what you call farmer walks 115 kilograms, 80 steps, not 80 sorry, around 80 steps అనమాట. సో అదొక పిఆర్. అండ్ ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయిందనమాట. అబ్డామిన్ దగ్గర కొంచెం మజిల్ అనేది కొంచెం ఫిట్ అవ్వడం, కొంచెం పెయిన్ రావడం నిన్న చేసిన 10 minutes ప్లాంక్కి. సో అది రికవర్ అవ్వకముందు ఈరోజు మళ్ళీ 10 minutes ప్లాన్ చేశా కదా. నాకు తెలిసి రేపు సినిమా కనపడుద్ది అబ్డామిన్ అంతా, చూద్దాం. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అంతే, ఈరోజు పెద్దగా ఏం చేయలేదు. అండ్ ఐ ట్రైడ్ అవుట్ వన్ రెసిపీ. బ్రెడ్ క్రమ్స్ తీసుకొని త్రూ బన్ మిక్సీ పట్టి దాంట్లోకి ఇంత సోయా వేసి సంథింగ్ ఒకలాంటి ఐ డోంట్ హౌ టు సే, ఉప్మా ఉంటుందిగా, ఉప్మా అలాగా ఏదో చేద్దాం అనుకున్నా సోయా హై ప్రోటీన్తో. ఐ హ్యావ్ ఎ వీడియో, ఐ థింక్ ఐల్ అటాచ్ ఇట్. మరీ అంత బాగా రాలేదు వీడియో కూడా, నేను మళ్ళీ చేస్తాను. సారీ, ద టేస్ట్ వాజ్ లిటిల్ బెటర్, క్యాలరీ డెన్స్ బట్ పర్లేదు. ఇఫ్ యూ కెన్ బర్న్ దోస్ క్యాలరీస్ యూ విల్ గెట్ హై ప్రోటీన్, చాలా మంచి ప్రోటీన్ క్వాంటిటీ. సో అదొకటి. అండ్ అలాంటి రెసిపీస్ ఇంకా ఎక్కువ చేద్దామని చేస్తాను ఈజీగా, ఎందుకంటే ఐడియా వచ్చేసింది అనమాట. సో ప్రాబబ్లీ అదే మళ్ళీ ఈరోజు ప్లాన్ చేసేటప్పుడు ఏదైనా నాకు తెలిసి అరౌండ్ 40 to 50 minutes పట్టింది అనమాట 10 minutes ప్లాన్ చేయడానికి, డివైడ్ చేసుకుంటూ. సో ఇది మారాలి. 10 minutes ప్లాన్ అట్లీస్ట్ ½ an hourలో అయ్యేలా చూడాలన్నమాట బై ది ఎండ్ ఆఫ్ ది మంత్. చూద్దాం అప్పటికి అవుతుందో. 100 పుషప్స్ అయితే ఫ్లయింగ్ బై, అంటే ఈజీగా అయిపోతుంది. అంటే మరి పెయిన్లెస్గా కాదు, రికవరీ టైం అనేది కొంచెం తక్కువ ఉంది. ఈజీగా 10-15 కొట్టేయగలను. ఇప్పుడు వితౌట్ ఎనీ పెయిన్ 15 కొట్టగలను. నేను ఫస్ట్లో చెప్పా వితౌట్ ఎనీ పెయిన్ ఈజీగా 15 చేస్తున్నానని. ఇప్పుడు కూడా 15, కానీ టైం డ్యూరేషన్ అనేది చాలా రెడ్యూస్ అయిందన్నమాట. అప్పుడు 15 చాలా ఎక్కువ టైం తీసుకునేది, ఇప్పుడు చాలా తక్కువ తీసుకుంటుంది. అండ్ రేపు బ్యాక్ డే. సో డెడ్ లిఫ్ట్ అనేది పిఆర్ అటెంప్ట్ కాకుండా 165 kilograms-తో హెక్స్ బార్ పైన ప్రాపర్ ఫామ్ వచ్చేంత వరకు చేస్తాను. ఐ విల్ క్యాప్చర్ ఇట్. సో అదనమాట. అండ్ ఐ విల్ ట్రై టు డూ చిన్నప్ టుమారో. ఇంట్లో అటక ఉంటుందిగా పైన, అటక పట్టుకొని ఇలా చిన్నప్ చేయగలిగాను. సో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, చూద్దాం. సో అది బై. చూడాలని ఉందే.